సులువుగా డబ్బు సంపాదించడానికని ఆమె పెళ్లిని అడ్డు పెట్టుకుంది. 1 కాదు 2 కాదు ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ధనవంతులైన అబ్బాయిలతో పరిచయాలు పెంచుకోవడం, సెంటిమెంట్గా వారికి దగ్గరై పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని రోజులకే వారి దగ్గర నుంచి దొరికిన కాడికి డబ్బు తీసుకుని విడిపోవడాన్ని అలవాటుగా చేసుకుంది. ఇలా 8 మందిని మోసం చేసి 9వ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుండగా మహారాష్ట్రలోని నాగపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిత్య పెళ్లి కూతురు వ్యవహారం ఎలా బయటకు వచ్చిందంటే, టీచర్గా గతంలో పనిచేసిన సమీరా ఫాతిమా మ్యాట్రిమోనీ వెబ్సైట్లను పరిశీలించి ధనికులైన యువకుల వివరాలను సేకరిస్తుంది. ఆ తర్వాత వారికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి చాటింగ్ మొదలు పెడుతుంది. విధిలేని పరిస్థితుల్లో విడాకులు తీసుకుని బిడ్డతో ఒంటరిగా ఉంటున్నట్టు సెంటిమెంట్ కురిపిస్తుంది. ఆ తర్వాత వారికి దగ్గరై పెళ్లి చేసుకుంటుంది. కొన్ని రోజులు మంచిగా కాపురం చేశాక ఆ తర్వాత డబ్బు డిమాండ్ చేస్తుంది. అవసరమైతే బెదిరింపులకు దిగే ఈమె డబ్బు వసూళ్లకి ఒక గ్యాంగ్ను కూడా మెయింటైన్ చేస్తోంది. ఇలా ఆమెతో మోసపోయిన మాజీ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొరికిపోయింది. అతని వద్ద నుంచి 50 లక్షలు కొట్టేసిందట.